ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధనామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఇంకొక మంచి నిద్రను నిలిచావు, కలవరాన్ని ఆందోళన దూరపరిచావు, నెమ్మదిపరిచావు, శాంతపరిచావు. ఆయన నీ వాక్యం నీ వెలుగులో నడుచుటకు నీ వెళ్ళని స్వరం మాకు వినిపిస్తున్నందుకు నువ్వు మాతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, నీ ఉద్దేశమైనదో నీ చిత్తమైందో మాతో మాట్లాడి నీ నామడికి ఘనత తెచ్చుకోవాలి. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 25వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి వద్ద తీసుకునవలసి అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నేల, ధూమ, రక్తవర్ణములతో ఉన్న సన్నపు నార, మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసి పొటేళ్ళ వేళ్ళతో సముద్ర మత్సరం, సముద్ర వాత్సల్యం, తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యముల ధూపములకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎఫోదును, పతకమునకు చెక్కు రత్నములు అన్నవే. నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధాత్మ స్థలంను నిర్మింపవాలని నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును, దాని ఉపకరణములన్నింటినీ రూపములను నిర్మింపవాలని. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర, దాని ఎత్తు 3.5. దాని మీద మేలిమి బంగారము రేకు పొదిగింపవలను. లోపల వెలుపలను దాన్ని తీపోవలను. దాని మీద బంగారు జపమును చుట్టూ కట్టుకొనవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని చేయవలెను. తుమ్మకర్రతో మోతకర్రను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందిర మూసను మోయేటకు ఆ ప్రక్కల మీద ఉంగరంతోనూ ఆ మోతకర్రను దూర్చవలెను. ఆ మోతకర్రలు ఆ మందిరపు ఉంగరంలోనే ఉండవలెను. వాటిని దాని వద్ద నుండి తీసుకోకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠము చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరలున్నర. మరియు 2 బంగారు కెరూబులు చేయవలను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకేసి పనిగా చేయవలను. ఈ కొనలు ఆ కెరూబులు, ఆ కొనలు ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దాని ఏకకాండముగా చేయవలెను. 20. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కల వలె కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుకొనుచుండగా వాటి ముఖమును వంటొకటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబు ముఖమును కరుణాపీఠము తట్టు నుండవలెను. నీవు నా కరుణాపీఠమును ఎత్తి ఈ మందిరం మీద ఉంచవలను, మనసును ఉంచవలను. నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ మందిర ఆవాసంలో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల
మందును మీద నుండి నేను 2 కేరుబుల మధ్య ఉండవలను. నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పేదాను. తెలియదు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర. దాన్ని పొడిగించి దానికి చుట్టూ బంగారు జనము చేయించవలను. 25. దాని చుట్టూ బెత్తడు బందీ చేసి దాని బందీపై చుట్టూ బంగారము జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరములు చేసి దాని 4 కాళ్ళకు కదలకుండా 4 మూలలలోని ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మెత్తకర్ర ఉంగరములను బొద్దకు సమీపముగా ఉండవలను. ఆ మేతకర్రలు తుమ్మకర్రలతో చేసి వాటి మీద బంగారు రేకులను దిగింపవలను. వాటితో బల్ల మోయబడను. మరియు నీవు దాని పళ్ళెములను, గోపాలను, గిన్నెలను, పానీయార్పణలను, పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. మరియు నీవు మేలిమి బంగారంతో దీపవృక్షమును చేయవలను. నకీ పని ఈ దీపవృక్షము చేయవలను. దాని ప్రకాండమును, దాని శాఖలను నకీసు పని చేయవలను. దాని కలశములు, దాని మొగ్గ, దాని పూలు అందులో కాండమై ఉండవలను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క 2వ ప్రక్కను 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి అది కొమ్మలు నిడపవలను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాధను ధూపమైన 3 కళలను, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు దాని బాధను రూపమైన 3 కళలను అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మల్లో నుండవలను. మరి దీపవృక్షము ప్రకాండములో బాధము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. దీపవృక్ష ప్రకాండం నుండి నిగుడు 6 కొమ్మలను, దాన్ని 2 కొమ్మలుగా క్రింద కాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గను, వాటి కొమ్మలు దానితో ఏకాండములను, అదంతయు మేలి బంగారంతో చేయబడిన ఏకాండమైన నకీషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములు చేయవలను. దాని ఎదుట వెలుగిచ్చుటనట్లు దానికి దీపములను వెలిగింపవలను. దాని కత్తెర నిప్పులను మేలి బంగారుతో చేయవలను. ఆ ఉపకరణములన్నీ 40 నివేల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఈ అధ్యాయంలో చెప్పబడుకుంటూ వస్తూ ఉంటాయి. మరి కరుణాపీఠం గురించి మాట్లాడుకుంటూ వస్తుంది. మరి దేవుడు ఆ రోజులలో మందిరం కట్టడానికి కూడా అవి ఏమేమి ఉపయోగించాలా, ఎలా కట్టాలా, ఏది ఎక్కడ ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి దేవుడు అది అలా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు 25వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఆయనకు అర్పించే అర్పణలు ఏ విధంగా వేయాలంటే, మరి నాకు ప్రతిష్టార్పణ చేసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. మనఃపూర్వకంగా అంటే మనస్సు పూర్తిగా ఇచ్చే వారినే అవి తీసుకుని రావాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా హృదయపూర్వకంగా వేయాలి. అందుకోసం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనుతీయకూడదు. అందుకే
తగులుగా దశమ భాగము దేవునికి ఇవ్వాలి. అది కూడా ఇవ్వకుండా మనం దొంగిలించే వారంగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదం అనేది ఉండదు మనకి. ఎందుకు కొన్ని సందర్భాల్లో ఉంటారు, మన స్థితిగతులు మన పరిస్థితులు దేవునికి తెలియదా అంటారు. దేవునికి తెలుసు. కష్టం చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, అది పని పూర్తయినాక శక్తినిచ్చిన దేవుడు. ఆయనకి చుట్లో మనం వెనుక తీయకూడదు. ఎందుకంటే పరీక్షిస్తూ ఉంటాడు. మనకి మనం దేవునికి ఇచ్చి చూస్తే ఆయన రెండంతల ఆశీర్వాదం ఉంటుంది. మనం ఇవ్వకుండా ఆయన దేవునికి తెలియదా, మన పరిస్థితి తెలియదా అనుకుంటూ ఉంటే ఆయనకి ఇవ్వకుండా మనము నష్టం చేసుకుంటూ వస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ మనఃపూర్వకమైన ప్రతిష్టార్పణ ఇచ్చేవారి యొద్దనే తీసుకొని రావాలి. అవి ఏమనగా అర్పణమేమనగా బంగారు, వెండి, ఇత్తడి, ఏ ధూప రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోనూ, సముద్రవత్సలతోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యము, ధూపమునకు సుగంధ సాంబ్రాణి, లేత పచ్చలు, ఎఫోదును, పతికమునకు చెక్క రత్నములు అవే. ఇవన్నీ అర్పణ అన్నట్టు. ఈ అర్పణలను దేవునికి మనఃపూర్వకంగా ఏ వ్యక్తి అయితే ఇస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఆశీర్వాదం పొందిన వ్యక్తి అయి ఉంటాడు. మన జీవితంలో కూడా దేవునికి మనం ఇచ్చే దేవునికి అర్పణలు మనఃపూర్వకంగా ఇవ్వాలి. టీవీలలో మనం చూస్తూ ఉంటాం, వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. నిన్న ఒక సాక్ష్యం విన్నాను. తను ఎంతో దీనస్థితి, ఎక్కడో వాళ్ళ ఇంటి వాళ్ళు బాగా డ్రింక్ చేసే వ్యక్తి అట. పిల్లలు అందరినీ కొట్టి బయటికి వెళ్ళి తన మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితి అట. బయటికి వెళ్ళి వచ్చేసి ఎక్కడో ఒక పాడుబడ్డ మన ప్రాంతంలో కూర్చొని ఎవరో పెడితే తిని బ్రతికే స్టేజ్ అన్నట్టు అట్లా ఏర్పడింది దుర్మార్గమైన స్థితి. తాగుడని దాస్యములకు లోబడి. సో ఒక టీవీ ప్రోగ్రాము, కల్వరి టీవీ స్వరము, ఒక గుడిసెలో ప్రతి ఉదయం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆ టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉంటారట. చూస్తూ ఉంటే ఆయన ఆ గుడిసె కాడికి ఏదో విధంగా వచ్చాడు అన్నట్టు, ఏదో పరిస్థితి నుండి. సో దేవుడు ఆయనకు నడిపించడానికి వచ్చిన సంథింగ్, ఆయన దేవుని కార్యాలు గొప్పవి ఉంటాయి. అయితే ఆ టీవీలో కార్యంలో సతీష్ గారు మెసేజ్ చెప్తుంటే వింటూ ఉన్నారట. నీ జీవితం పాపరోత జీవితం, తాగుడికి బానిసయ్యావా, ఇవన్నీ తన జీవితం గురించి మొత్తం మాట్లాడినట్టు దైవజనం వస్తున్నట్టు. అయితే నిజమే, నేను తాగుడు జీవితానికి బానిసయ్యి నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని తన హృదయం ఒప్పుకొని చేసి, మరి వాళ్ళని కనుక్కొని మీరు ఎక్కడికి చర్చికి వెళ్తారు అని వారిని అడిగి వారితో పాటు ఒక సండే వెళ్ళాడట చర్చికి. దేవుడు ఎంత చక్కటి మార్గం చూపించాడు. దేవుని మందిరానికి వెళ్ళిన వ్యక్తి తన జీవితం మారటాలి కాదు, మారకుండా అలానే ఉండాలి. ఆ చర్చికి వెళ్ళినాక దైవజని ద్వారా దేవుడు ప్రతి మాట ఆయనతో చెప్పినట్టే ఉన్నాయట. ఆయన జీవితాన్ని మార్చేసుకున్న దేవుడు మరి ఆయన పాప జీవితం, రోత జీవితం, తాగుడని వ్యసనం జీవితాన్ని మారిపోయినాక చక్కగా పనికి ఏదో ఒక ప్రభువా నేను ఏదో ఒక పనిలో సెటిల్ కావాలని ప్రార్థన మనసులో వచ్చరాని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు ఏదో ఒక కూలి పని చేసుకుంటూ ప్రతి వారము దైవ మందిరానికి వెళ్ళి చక్కగా ఆయనను ఆరాధించడానికి దేవుడు బలపరిచాడు. తను అలా వెళ్తూ చక్కగా తన జీవితం మారిపోయింది. ఒక మంచి స్టేజ్కి వచ్చింది. తన సాక్ష్యం చెప్పాడు, ఎంత గొప్ప సాక్ష్యం. నా రోత జీవితం, తాగుడనే వ్యసనానికి బానిసైన నా జీవితము, నా దేవుని స్వరం నేను విన్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథము ప్రతి వ్యక్తిని మార్చేస్తుంది, కానీ మారని వ్యక్తి ఎవరు ఉండరు. పరిశుద్ధుడు ఆయన పావనమూర్తి. మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని కోరుకుంటాడు, కానీ అదే పాపరోత జీవితంలో బ్రతికి సాగమని చెప్పాడు. అదే దేవుని బిడ్డలు వెలుగు సంబంధం. చీకట్లో అంధకారంలో బ్రతకటానికి ఆయన మనల్ని పిలుచుకోలేదు. మనం వెలుగు సంబంధం.
మన తల్లి అంటూ ఉంటుంది, మీ జీవితానికి ఎప్పుడు సెటిల్ అవుతాయి అని ఎప్పుడు అంటూ ఉంటుంది. మనం ఒకదానికి ప్రిపేర్ అవుతున్నాం, దేవుడు నిలబెట్టేవాడు, దానికోసం మనం కనిపెడుతున్నాం. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని తలగానే వస్తాడు కానీ తూకగా ఉంచాడు. ఇప్పుడు అమ్మ అంటుందని అదే ఆమెలో మనం వెళ్తూ ఉంటే మనం ఇంకా ఆవిడ మనల్ని బలపరిచినట్టు కాదు. ఎందుకంటే శత్రు సాతాను మనల్ని కుంగదీసే పరిస్థితిని కూడా తీసుకొస్తూ ఉంటుంది. కానీ మనం దేవుడికి నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఆయనపై ఆధారపడుతున్నాం. ఆయన సమయం కోసము మనం కనిపెడుతున్నాం. ఆయన తెల్లగానే వస్తాడు కానీ తోకగా ఉంచాడు దేవుడు. మరి ఆయన నమ్ముకున్న బిడ్డల్ని తెల్లగానే వస్తాడు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేవాడు. నీ వాగ్దానము ఈ సంవత్సరం ఏంటిది? నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదానికి ఇచ్చిన దేవుడు ఆయన మనల్ని అవమానానికి పాత్రగా ఉంచుతాడా? ఉంచాడు. నాది కూడా నువ్వు బ్రతుకు దినంలో నీకు విశ్రాంతి కలుగును. నేను చేసే ప్రయాసం వ్యర్థంగా పోదు. మన జీవితాన్ని సెటిల్ అవడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కానీ దుష్టుడు అపవాది మన ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించి మనకు వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించాలని మన ఆయా సందర్భాలలో మనుషులను వాడుకొని కృంగదీస్తూ ఉంటుంది. కానీ మనం సైతాన్ తట్టు, లోకం తట్టు మనం చూడకూడదు. మన దేవుడు మనల్ని నడిపించిన దేవుని మన ఏ గురు ఎదుగుకు పరిగెత్తున్నామో దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, మన జీవితాలు మార్చివేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఎంచుకున్న దేవుడు. కానీ మరి ఈ లోకానుసారంగా మరి అలానే జీవించడానికి మనం ఎంచుకోలేదు. మరి ఆయన బిడ్డల్ని తలగానే ఉంచుతాడు, తొక్కగా ఉంచాడు. దేవుడు అంత గొప్ప ఆధిక్యత కలిగిన ఉంటే గొప్పవారు. మరి ఆధిక్యత యూట్యూబ్ ద్వారా వింటున్న నీవు మరి ఎవరైనా సరే నీ జీవితం కూడా మార్చివేయబడుతుంది ఆయన స్వరం వింటున్న నీవు. మరి యేసు ప్రభుని నోటితో హృదయంతో ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, నా పాప జీవితాన్ని మార్చివేయి అని ఆయన కాడ ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను పవిత్రుడిగా చేస్తాడు, నీ జీవితాన్ని మార్చివేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు, మాకు దేవుడు వినేందుకు వందనాలు. ఇదే కాల సమయంలో దేవా నీ పాదాల సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచినందుకు వందనాలు. అయినా మరి 25వ అధ్యాయంలో దేవా నీ బలులకి అర్పించేది మనస్ఫూర్తిగా ఇచ్చిన అర్పణలే అంగీకరింపబడుతుందని తెలియపరచు. మా జీవితంలో నీకు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చే కృపను మాకు దయచేయండి. మా కుటుంబ అక్కర్లు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎమోషన్లో తెచ్చండి. ఆయన లోన్ అప్రోచ్ అవటకు, అప్లై చేసుకుంటకు, ఈ నెల సక్సెస్ అవటకు నన్ను దీవించండి. మరి బ్యాంకు నేను బుక్ మరి మిషన్ ఖరాబ్ అయిందన్నది, అది కూడా బ్యాంకు వాళ్ళ మిషన్ బ్యాగ్ చేసేటకు కృపని కొత్త అకౌంట్ తీసుకోవాలి. ప్రభా సహాయపడండి. లోన్ అప్రోచ్ అవటకు నన్ను దీవించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం, మా కుటుంబ సమస్యలు తొలగిపోవటకు కృప దయచేయండి. నా భవిష్యత్తు తమ్ముని విషయంలో జాబులో నిలబెట్టండి. రైల్వే తమ్ముని నన్ను గ్రూప్ 1కి సిద్ధపరచండి. ప్రభా ప్రతి బలహీనతకు ఎరిగిన దేవుడు ప్రభా నిలబెట్టి నేను ఆమెను ఘనత తెచ్చుకో. దేవా లోకంలో ఉన్న వానికంటే గొప్ప దేవుడు, నీకు ఉపకారం జరిగించారు. నన్ను బలపరచువాని మేము సమస్తం చేయగలం. ప్రభా తల్లిదండ్రులు, రక్త సంబంధం, మా బంధువర్గాలు ఎవరు మమ్మల్ని బలపరచలేదు, మమ్మల్ని బాధ పెట్టే విధంగానే బిహేవ్ చేస్తున్నారు. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఆధారం లేక దిక్కులేని తోచలేని స్థితిలో ఉన్నప్పుడు దేవా నువ్వే మాకు దిక్కు అయిన తండ్రి వెనుకున్నారు. ఆదరించండి, ధైర్యపరచండి. మా భవిష్యత్తు నిశ్చితమే మా ఇళ్ళ జరిగించండి. దేవా సహాయపడండి. జాబ్లో మమ్మల్ని నిలబెట్టండి. మా భవిష్యత్తు మా మ్యారేజేషన్లో నిశ్చితంలో ఉన్న వారిని గృహాన్ని నడిపించండి. గృహంలో సంతోషం పరిపూర్ణించండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ని రిసీవ్ చేసుకుంటే కృప దయచేయండి. దేవా ఇంకా కొన్ని బుక్స్ కొనుక్కోవాలి, ఆ విషయంలో సహాయపడండి. నేను నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన రక్షణ లేని చీకట్లో బ్రతుకుతున్న నా కుటుంబాలని రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎండ తీవ్రత నుండి ప్రజల్ని మమ్మల్ని కాపాడండి. చక్కటి మంచి వర్షాలను అనుగ్రహించండి. దైవానికి వందనాలు. అయినా ప్రభుత్వాలని స్వాధీనంలో ఉంచుకోండి. దైవానికి వందనాలు. ఇంతవరకు చేసిన మీలను బట్టి స్థుతిస్తూ
మా కుటుంబాన్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్పు. నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటూ యూట్యూబ్ ద్వారా వింటున్న నా సబ్స్క్రైబర్ని కూడా దీవించమని కోరుకుంటూ నార్పట్పల్లి వందన చర్చి సంఘ విశ్వాసులు వారి సమస్యలను తీర్చమని కోరుకుంటూ నన్ను నీ స్వహస్తాలకు అప్పు చెప్పుకుంటూ నా దీన ప్రార్థన నీ బంగారు పాదములకు చేర్చుకోని కోరుకుంటూ విశ్వాసంతో యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.